హాయ్ అండి. ఈరోజు మనం సార్ నమస్కారం. సార్ మా నాన్న వాళ్ళ అమ్మ 1975లో ఒక ల్యాండ్ కొనింది సార్, 48 సెంట్లు అగ్రికల్చర్ ల్యాండ్. సో అది మా నాన్న వాళ్ళ చెల్లికి రిజిస్ట్రేషన్ చేయించినప్పుడే. తర్వాత 1979లో మా నాన్న వాళ్ళ చెల్లికి మ్యారేజ్ చేసి పంపించేశారు కర్ణాటకకి. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఆమెకి డబ్బులు అవసరం ఉంటే అప్పట్లో 20,000 మేము ఫైనాన్షియల్ పరంగా ఆమెకి 20,000 ఇచ్చాము. దాని తర్వాత అప్పుడు ల్యాండ్ వెనక్కి రాపించుకుంటే ఆమె ఉన్న కూతురులో ఒకరిని మాకు ఇచ్చి చేస్తామనేసి చెప్పి ల్యాండ్ వెనక్కి రాసివ్వలేదు. సో అప్పటి నుంచి మేము ల్యాండ్ని మేమే సాగు చేసుకుంటూ పాస్బుక్ కూడా మా నాన్న పేరు మీద ఎక్కించుకొని ఇంతవరకు చేసుకున్నాం సార్. సో ఇప్పుడు తన ల్యాండ్ పుట్టపర్తి జిల్లా అయిందని చెప్పేసి తన ల్యాండ్ తనకి ఎక్కి ఇవ్వమని చెప్పేసి అడుగుతుంది. సో మేము పోయేసరికి తన ఏం చేసింది, లింక్ డాక్యుమెంట్ తీసుకొని వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించింది. నేను వాళ్ళకన్నా ముందే మా నాన్న వాళ్ళతో పాస్బుక్ ద్వారా నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. అంటే వాళ్ళ వేరే వాళ్ళకి అమ్మే ముందే నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను డబ్బులు ఇచ్చి. సో ఇది అప్పుడు ఎవరికి ముందు రిజిస్ట్రేషన్ ఎవరికి ఉంటుందా, లేకుంటే మత్తకు ఉంటుందా, వేరే ఇప్పుడు అమ్మిన వాళ్ళకి ఉంటుందా? ఈ సమస్యకు సమాధానం ఏంటంటే, యాక్చువల్గా ఇందులో ఇద్దరు చాలా తెలివిగానే వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఒక డాక్యుమెంట్ 1975లోనే ఏదో తీసుకున్న తర్వాత ఆమె వీటన్నిటిని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. దాని తర్వాత మీకు అమ్మ చూపుతానని చెప్పేసి మీ నుండి సర్టెన్ అమౌంట్ తీసుకుని ఆమె రిజిస్ట్రేషన్ చేయలేదు తెలివిగా. కానీ మీరు దాని యొక్క ప్రాపర్టీలో సాగులోకి వచ్చారు. సో ప్రాపర్టీలోకి మీరు సాగులోకి వచ్చారు కాబట్టి ఆటోమేటిక్ గా మీకు అడ్వర్స్ పొజిషన్ అనే కాన్సెప్ట్ కింద మీకు ఓనర్షిప్ అనే 12 years తర్వాత క్లెయిమ్ అవుతుంది. సో అదే సిచ్యువేషన్ ప్రకారం మీరు మీ ఫాదర్ తోటి పాస్బుక్లు చేయించుకున్నారు, మంచి. బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మీకు